Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అయితే ఇక్కడే కీలకమైంది. అలా కూలాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం కూడా కేసీఆరే. ఎందుకంటే 103 ఏళ్ల కింద కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడానికి కారణం కూడా అక్కడున్నటువంటి అభ్యంతరాలని పట్టించుకోలేదు, నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్‌ని పరిగణలోకి తీసుకోలేదు. తనకి ఏది నచ్చిందో, తను ఏది చేయాలనుకున్నారో అలా పేపర్ మీద పెట్టారు. క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా తెలీదు. అక్కడున్నటువంటి అధికారులు కూడా ఒకసారి క్యాబినెట్‌తో చర్చ అన్నారు, ఒకసారి కేసీఆర్ చెప్పిందే మేము చేశాము అన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ కేసీఆర్ అనే మాట. దాన్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో హరీష్ రావు, ఎవరైతే సైలెంట్గా ఉన్నారో ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనే మాట చాలా క్లియర్గా వచ్చింది కదా నిన్న. రాకండి, కేసీఆర్ గారు ఇంజనీర్ కాదండి, ఆయన బీటెక్ స్టూడెంట్ కాదండి, ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు పనిచేయలేదండి. వారు ఒక రాజకీయ నాయకులు, ఒక ఉద్యమకారుడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకులు. మీరు పోచారం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన మొత్తం మీరు సర్వస్వం కేసీఆర్ గారే చేశారని మీరు అంటున్నారు. ఆయన ఇంజనీర్ కాదండి. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ఏ రోడ్డుకి వేయాలన్నా, ఏ బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా దానికి ఇంజనీర్లే డెసిషన్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రి కానీ కేవలం ప్రజల ఆకాంక్షలను, అప్పటి వరకు జరిగిన అన్యాయాన్ని, అప్పటి వరకు అయినా ఏమైనా ప్రాజెక్టులు కట్టకపోతే ఆ ప్రాజెక్టులు కడితే ఏ విధంగా లాభం అవుతాయి అనేది ఆ ఆకాంక్షలను టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి చెప్తారు. ఈ కాళేశ్వరం విషయంలో 13 క్లియరెన్సెస్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు ఇచ్చారు, అదేవిధంగా రకరకాల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ముందు ప్రపోజల్ పంపించాలి. ఎక్స్పర్ట్స్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలి, దాంట్లో ఏ మెటీరియల్ వాడాలి, ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి, సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ చేసేది కేసీఆర్ గారు ఎట్లా చేస్తారండి? కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కదా. హీ విల్ ఓన్లీ టెల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టు ఇంజనీర్స్. ఇగో ఈ విధంగా ఉంటే తెలంగాణకు లాభం అవుతుందని చెప్తారు. ఏ విధంగా డిజైన్ ఉండాలి, ద సైజ్ ఎంత ఉండాలి, రాఫ్ట్ ఏ విధంగా ఉండాలి, సికాంట్ ఏ విధంగా ఉండాలి, ఆప్రాన్ ఏ విధంగా ఉండాలి, పిల్లర్ హైట్ ఎంత ఉండాలి, పిల్లర్కు మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, కేసీఆర్ గారు ఎట్లా డిసైడ్ చేస్తారు? హరీష్ రావు గారు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇంజనీర్లు కదా డిసైడ్ చేయాల్సింది. నిపుణుల కమిటీ అంటున్నాను. నిపుణుల కమిటీ ఏం చెప్పిందో పీసీ ఘోష్ కమిషన్కి హరీష్ రావు గారు చెప్పేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. పోచారం అంటున్నారు. అట్లా చాలా బ్రిడ్జెస్ కూడా డ్యామ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, బ్యారేజ్ కానీ ఈ విధంగానే కడతారండి. దాంట్లో అయినా మీకు 5 సంవత్సరాల్లో ఏం కాంది, ఒకటే పిల్లర్. ఇప్పుడు మీరు నాగార్జున డ్యామ్ దగ్గరికి పోండి, నేను పోయాను, నేను అండర్ గ్రౌండ్లో కూడా పోయాను. సీపేజ్ ఉంటూనే ఉంటుందండి. ఇది కామన్ సీపేజ్ అనేది. ఒక నిజంగా కాళేశ్వరం నాసిరకం కన్స్ట్రక్షన్ అయితే మరి ఇప్పటికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పోతున్నాయి. 25 లక్షలు 26 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. కూలిపోవాలిగా, సుందిలో కూలిపోవాలిగా, అన్నారం కూలిపోవాలిగా. ఎందుకు కూలిపోవట్లేదు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఇప్పుడు కూడా కూలిపోవాలిగా, మరి ఎందుకు కూలిపోవట్లేదు? అదే నా పాయింట్. అందుకొరకే ఇది బాంబులతో పేల్చే కుట్ర జరిగిందనే థియరీని నేను గట్టిగా ఎందుకు సమర్థిస్తున్నానంటే, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సుందిగల్లో ఏ ప్రాబ్లం లేదు, మేడిగడ్డలో అన్నారంలో ప్రాబ్లం లేదు. మేడిగడ్డలో 86, 87 పిల్లర్లు ఉంటే 20వ నెంబర్ పిల్లర్కే ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చిందని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఊకే కేసీఆర్ గారి మీద విషయం కక్కితే ఏమొస్తుంది? కుంభకోణం అంటున్నారు. 94,000 కోట్ల ప్రాజెక్టు, ఎన్నో రిజర్వాయర్లు, పెద్ద బ్యారేజెస్, అదేవిధంగా 100 కిలోమీటర్ల కెనాల్స్. మరి వాటికి ఎక్కడేం కాలేదే, పెద్ద పంప్ హౌస్లు ఇప్పటికి కూడా వాటర్ పంప్ చేస్తూనే ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరేం మాట్లాడరు? 3,000 కోట్లలో జరిగిన ఒక్క పిల్లర్ గురించే మాట్లాడతారు. ఒక్క పిల్లర్ కాస్ట్ బహుశా 10 కోట్లు 15 కోట్లు ఉంటుంది, 20 కోట్లు ఉంటుంది. ఆ 20 కోట్ల నష్టాన్ని బట్టి మొత్తం కాళేశ్వరం అంతా పోయిందనడం ఎంతవరకు న్యాయం? అదే నేను అంటున్నా. సో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచింది. ఆ తర్వాత అందరూ వెళ్ళారు. ఆల్మోస్ట్ 115, 116 మంది అక్కడ విచారణకు ఒక సాక్షులుగా హాజరై వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళ వర్షన్ కూడా ఒకదానికి ఎక్కడ కంపాటబుల్గా లేదు అనేది, డిఫరెంట్ వర్షన్స్ వినిపించారనేది మొత్తం ఆయనే చేశారు. ఆయన ఏం చెప్పారో మేము ఫాలో అయ్యాము. ఎందుకంటే అక్కడ ఉంది సీఎం కాబట్టి, సీఎం ఒక మానసపుత్రిక, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అనుకున్నారు. ఆయనకి ఏమన్నా అభ్యంతరాలు చెప్తే ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అనేటువంటి వెర్షన్ కూడా వినిపించింది కాబట్టి. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత అసెంబ్లీ ఒక డెసిషన్
డెసిషన్ తీసుకుంది సిబిఐకి అప్పగించాలి అనే అసెంబ్లీ మాట. కాదు, రేవంత్ రెడ్డి Yeah, yes. సో స్పీకర్ కూడా అదే మాట చెప్పారు అనేది ఒక తీర్మానం తీసుకున్నారు కాబట్టి స్పీకర్ మాటని రేవంత్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు అనేది. ఒక ఇంజనీర్ ఇంట్లో 200 కోట్లు దొరికాయి, ఇంజనీర్ ఇంట్లోనే 200 కోట్లు దొరికితే సీఎం ఇంట్లో ఎన్ని కోట్లు దొరుకుతాయి అంటున్నాడు. ఆ ఇంజనీర్లు ముగ్గురండి. ఒక ఆయన నూనె శ్రీధరు, రెండవది చీటి మురళీధరు, మూడో వ్యక్తి హరిరామ్. వీళ్ళందరూ 35 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తులు. ఒకటి కాదు, రెండు కాదు. 1976లో 77లో మురళీధర్ జాయిన్ అవుతాడు సర్వీస్లో, 1989లో హరిరామ్ జాయిన్ అవుతాడు సర్వీస్లో, 1990లో నూనె శ్రీధర్ జాయిన్ అవుతాడు. వీళ్ళందరూ ఏ పనిష్మెంట్ వచ్చినా, ఏ కుంభకోణం చేసినా వీళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్లుగానే మిగిలిపోయేవాళ్ళు. ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి పోయారు, అంటే చీఫ్ ఇంజనీర్ స్థాయికి దాటిపోయారు, ఈఎన్సీ స్థాయికి పోయారు. నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి పోయాడు. వీళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కూడా వీళ్ళ మీద పనిష్మెంట్ వచ్చేది, ప్రమోషన్ ఆగిపోయేది, పై స్థాయికి పోయారు. ఫస్ట్ పాయింట్. వీళ్ళ ముగ్గురు కలిపి ఏసీబీ పెట్టిన అక్రమ ఆస్తుల కేసు ప్రాపర్టీ విలువ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. 27 కోట్ల రూపాయలు. నూనె శ్రీధర్ దగ్గర ఒక 7 కోట్లు, హరిరామ్ దగ్గర ఒక 9 కోట్లు, చీటి మురళి దగ్గర ఒక 9 కోట్లు. తప్పి కొడితే 25-26 కోట్లు అండి. 30 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాల సర్వీసులో మీరు మొదటి సంవత్సరం సర్వీస్లో కానీ రెండో సంవత్సరం ఒక ఎకరం భూమి ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి కొనుక్కున్నా కూడా దాని వాల్యూ ఇప్పుడు 25-30 కోట్లు అవుతుంది. రైట్. సో అంటే కక్షపూరితంగా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ భార్యల పేర్ల మీద ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసే కొనుక్కున్నారు. అవి వాటి రేట్స్ పెరిగినాయి. అవన్నీ కూడా అక్రమ ఆస్తులు అని చెప్పి అనడం, అది కూడా తిప్పి కొడితే 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయన దగ్గర దొరికింది కేవలం 7 కోట్లే, అంటే అక్రమంగా కేవలం 3 కోట్ల రూపాయలు ఉందంటాడు. ఇలా 300 గజాలు హైదరాబాద్ అవుట్స్కట్స్లో 30 కోట్లకు దొరుకుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భూములు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి ఆస్తులు సంపాదించుకోవడం తప్ప, తన సంపాదనలో కొంత భాగాన్ని మిగిలించుకొని ఆస్తులు సంపాదించుకోవడం తప్పులేదు. నేనేమంటున్నానంటే ఇది లేని అవినీతిని తీసుకొచ్చి వీళ్ళందరి మీద కూడా మరి అభాండాలు వేసి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా అవినీతిమయమనే అభాండం అనేది ప్రభుత్వం వేస్తుంది. అందుకొరకే ఈ అసెంబ్లీ తీర్మానం కాదండి, రేవంత్ రెడ్డి, ఆయన గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమారు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నాడు. 94,000 కోట్లతోని ప్రాజెక్టు మొత్తం కడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 3,000 కోట్లతో నిర్మించిన బ్యారేజీ ఒక్క పిల్లర్ కుంగిపోతే 1,00,000 కోట్ల బ్యారేజ్ కూడా కూలిపోయినట్టుగా ఎట్లా చెప్తారు? అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రాత్రి 2 గంటలకు ఆ ప్రతిపక్షాల గొంతు నొక్కి ఏకపక్షంగా సిబిఐ అన్నారు. అదే నేను చెప్తున్నాను, తీర్మానం కాదండి, ప్రజలు చేసిన తీర్మానం కాదు. ప్రజలు కాళేశ్వరం కావాలన్నారు కాబట్టి కాళేశ్వరం రికార్డు టైంలో వచ్చింది. కాళేశ్వరం వల్ల లక్షలాది ఎకరాలకు మరి జలాలు వచ్చినాయి. అదేవిధంగా 54,000 కోట్ల విలువైన పంట, 1,16,000 కోట్ల పంట అనేది 2014 తర్వాత తెలంగాణ తీయగలిగింది. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో. అదంతా కాదని రాత్రి 2 గంటలకు ఒక్క వ్యక్తి తను తీసుకున్న నిర్ణయం బీజేపీ సాయంతో ఇలా మరి సిబిఐ కేసు అంటున్నారు. పూర్తిగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని నేను అనుకుంటున్నాను కవిత గారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసిపోయాయనే మాట, దీని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. బడే బాయ్ చోటే బాయ్ అనే మాట అంటున్నారు. ప్రధాని కాబట్టి దేశానికి ఒక పెద్దన్న లాంటి వాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినవేవో అడిగితే అందులో తప్పు పట్టాల్సిన పని ఏముంది అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి సిబిఐ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి పంపించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? దాని మీద ఎందుకు మీరు తప్పు? రేవంత్ రెడ్డి అపరిచితుడు. నేను సిబిఐకి ఇచ్చిండ్రా లేదా అనేది కాదు, అసలు సిబిఐకి ఇవ్వాల్సిన అంశం కాదు ఇది. ఇది 250 కోట్లు పెట్టి రిపేర్ చేసి తెలంగాణ పొలాల్లోకి, తెలంగాణ చేళ్లలోకి నీళ్లు మళ్లించాల్సిన అంశం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ కన్స్ట్రక్షన్, మెగా కృష్ణారెడ్డికి మెగా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్సైజ్ రేట్లో 4,000 కోట్ల టెండర్ ఇచ్చాడు. దాని మీద కూడా సిబిఐకి పెట్టండి. అదెందుకు పెట్టలేదు? అమృత్ టెండర్లో మరి 1,300 కోట్లు మా కేటీఆర్ గారిపై జగదీష్, ఎవరైతే ఆయన జగదీష్ కట్టర్ అని ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద అతి లేదు గతి లేదు. మరి దాని మీద ఎందుకు చేయట్లేదు? ఎస్ఎల్బీసీలో కుంభకోణం ప్రమాదం జరిగింది, దాని మీద ఎందుకు చేయట్లేదు? సుంకిషాల్లో బ్యారేజ్ కూలిపోయింది, ఒక గోడ కూలిపోయింది, దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు?
నేను ఏం చెప్తున్నంటే సైలెంట్గా స్పెసిఫిక్గా సెలెక్టివ్గా ఒక మేడిగడ్డలో పిల్లర్ నెంబర్ 20నే పెద్ద ప్రమాదంగా చూపించి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలను నాశనం చేసే మా కుట్రనే నేను చెప్తా ఉన్నాను. అంతే, సిబిఐ ఎంక్వైరీ అసలు అవసరం లేదని అంటున్నాను దీంట్లో ఈ పర్టికులర్లీ మేడిగడ్డ. ఇక్కడే ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న కూడా వస్తుంది. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అక్కడ ఉన్నటువంటి సాగునీరు తాగునీరు కోసమే ఇన్ని ఎకరాలకు మాగాని ఇవ్వాలని ఇన్ని కోట్లతో ఖర్చు చేశామంటున్నారు. మేడిగడ్డ 3,000 కోట్లు, లేకపోతే ఆ పిల్లర్ కుంగింది 123 కోట్లు, ఇవన్నీ అనుకుంటు యాక్చువల్గా అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదైతే సమైక్య రాష్ట్రంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి పరిపాలనలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, కేంద్రం తరఫున నిధులు రాలేదు కాబట్టి వాటిని పూర్తి చేసుకోలేకపోయారు. ఏదైతే ప్రజా ప్రయోజనార్థం కట్టేటువంటి ప్రాజెక్టులు ఉంటాయో వాటికి కేంద్రం తరఫున నిధులు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక జాతీయ ప్రాజెక్టుగా హోదా కల్పించకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టుకున్నారు. దానికి అంతా కారణం కేసీఆర్. అసలు కట్టాల్సినటువంటి అవసరమే లేదు. పెండింగ్లో ఉన్నటువంటి పూర్తి కాని ప్రాజెక్టులు ఉన్నాయి, పేపర్ల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే ఇంత ఎకరాలకి సరిపోయేది కదా అనే మాట. బడ్జెట్ అంతా పెంచేశారు, తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు. ఇది కాదంటారా? చాలా మంచి ప్రశ్న. తెలంగాణ ప్రజల నిజాలు తెలవాలి. చాలా మంచిగా చెప్పారు మీరు. గతట్లు ఉన్నాయి, అవి పేపర్ల మీదనే మిగిలిపోయి అన్నారు మీరు. వాస్తవం. గత 50 సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పేపర్ల మీదనే ఉండిపోయాయి. ఏ ప్రాజెక్టు కట్టారండి వీళ్ళు? శ్రీరామ్ సాగర్ కట్టడానికి 50 సంవత్సరాల, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కట్టడానికి 25 సంవత్సరాల. ఏ ప్రాజెక్టులు కట్టారు? గోదావరి జలాల మీద శ్రీరామ్ సాగర్ తప్ప ఏ ప్రాజెక్టులు కట్టారు? పైన మహారాష్ట్రలో ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నారు వాళ్ళు. కర్ణాటక వాళ్ళు కృష్ణా జలాల మీద ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణ వాటా గురించి ఎన్నడన్నా కొట్లాడినరా వీళ్ళు? ఎన్నడూ జరగలేదు తెలంగాణ మీద కుట్ర. ఎన్నడన్నా ఆలోచించినరా తెలంగాణలో రైతులు ఇంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకు తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో మరి నీళ్లు పారాల్సిన చెల్లెల్లో రక్తం ఎందుకు పారింది? ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచించినరా అండి? సింగరేణి ప్రాంతం అంతా కూడా, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎందుకు నక్సలిజం పెచ్చరైంది ఎప్పుడైనా ఆలోచించరా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సిన వ్యక్తులు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాల్సిన యువకులు, విదేశాలకు పోయి అద్భుతంగా బతకాల్సిన యువకులు, విదేశాలకు పోయి అక్కడ సంపద సృష్టించి తెలంగాణకు తీసుకురావాల్సిన బిడ్డలందరూ కూడా తుప్పుపట్టిన తుపాకులు తీసుకొని, తపంచాలు తీసుకొని, గ్రెనేడ్లు తీసుకొని, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకొని అడవుల్లోకి పోయి ఎందుకు పోరాడినరు? ఎప్పుడైనా ఆలోచించరా? ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో గొప్పగా డాక్టర్లు, ఇంజనీర్ కావాల్సిన బిడ్డలు, తల్లిదండ్రుల కళ్ళ ముందర కదలాల్సిన బిడ్డలందరూ కూడా అమరులయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించరా? అవన్నీ చూసే కదా కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక నినాదంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని ఎందుకు ఇవన్నీ తెలంగాణ పిల్లల కళ్ళ ముందర ఉన్నాయి కదా. అయినా కూడా నేను ఈసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే నేను చచ్చినా మంచిదే, నేను తెలంగాణ అయితే తీసుకొస్తాను, కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నిదానంతో కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ పెట్టి వచ్చి దాని తర్వాతనే కదా వీటి మీద చర్చ జరిగింది. ఒక్క విషయం చెప్తాను. నేను అప్పుడు వరంగల్లో ఓఎస్డీగా ఉన్నా, నాకు బాగా గుర్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27 నాడు ఎప్పుడైతే కరీంనగర్ ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చంద్రశేఖరరావు గారు అనగానే, అప్పుడు నిజాం కాలంలో కొట్టిన హుస్సేన్ సాగరు, ఉస్మాన్ సాగరు, నిజాం సాగర్ తప్ప ఇంకేం మిగిలినాయి తెలంగాణకు? సో నేనేమంటున్నా అంటే కవిత గారు, తెలంగాణ నిజంగా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడమే తప్పంటే మరి తెలంగాణ తీసుకురావడమే తప్పు అయిపోతుంది కదా. తెలంగాణ వచ్చింది ఎందుకోసం? తెలంగాణ వచ్చిందే ఈ దోపిడీకి. మీరు పేపర్ల మీదనే ఉన్నారు, కరెక్ట్ మీరు చెప్పింది, పేపర్ల మీదనే మిగిలిపోయాయి. మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, ఆయన దివంగత రాజశేఖర రెడ్డి గారు, ఆయన అంటే గౌరవిస్తాం ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞ పేరు మీద 46,000 కోట్లు, 46,000 కోట్లలో తుమ్మిడిఎట్టి పెట్టారు. ప్రాణహిత, చేవెళ్ళ, తుమ్మిడిఎట్టి అన్నారు. 4,000 కోట్ల రూపాయలు నేను సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. 4,000 నుంచి 6,000 ఎకరాల భూమి అక్వైర్ చేశారు. పెద్ద ఎత్తున మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి కాలువలు దువ్వారు. ఈ గోదావరి జలాలు మనకి ఇంత వాటా ఉంది, గోదావరిని మనం వాడుకోవట్లేదు, పెద్ద ఎత్తున కూడా సముద్రం పాలవుతున్నది, మనకు హక్కున్నది, మనకు 1000 టీఎంసీల దాకా హక్కున్నది, ఆ హక్కును మనం వాడుకుందామని సెంట్రల్ గవర్నమెంట్కి పోయి లోన్ తీసుకొచ్చారు. తప్పేముందండి? మీరు అన్నారు బడ్జెట్లో ఉన్న డబ్బులతోనే మనం చేసుకోవచ్చు కదా. బడ్జెట్లో ఉన్న డబ్బులతోనైతే 50 సంవత్సరాలు అవుతుంది. ఎన్నడు కావాలి? ఒకరు ఆయన కొబ్బరికాయ కొడతాడు, ఒక 50 సంవత్సరాలతో ఆయన వచ్చి గుమ్మడికాయ కొడతాడు. కొబ్బరికాయన శంకుస్థాపన, గుమ్మడికాయనేమో ఇనాగరేషన్. సో అది కాకూడదనే
మన జీవితకాలంలోనే ఈ ప్రాజెక్టు కావాలి, ఈ ఫలాలు తెలంగాణ పిల్లలకు అందించాలి. అంతే తప్ప ఈ ఏదో డబ్బులు తీసుకోవాలనో లేకపోతే అది తీసుకోవాలంటే మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంటికి పోయి చూడండి, లేకపోతే ఇంకొకరి ఇంటికి పోయి చూడండి, ఇంకొకరి ఇంటికి పోయి చూడండి, మీకు తెలిసిపోతుంది ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు. ఇదంతా కూడా ఉట్టి ఏమంటారు కుట్రతోని చేస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత చర్చ జరిగింది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయనుకుంటున్నారా? ఏముండవు. ఉండే సిబిఐ కాదు కదా, ఈడీ వచ్చినా ఎఫ్బిఐ వచ్చినా కూడా ఇక్కడ సిబిఐ వాళ్ళు భూతద్దం పెట్టి చూసినా, ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తాను ఇప్పుడు నేను, వాళ్ళు భూతద్దం పెట్టి చూసినా, టార్చ్ లైట్ పెట్టి చూసినా, లేకపోతే 100 మెగావాట్ల ఒక లైట్ పెట్టి చూసినా వాళ్ళకి కనిపించేది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజు, మిడ్ మానేర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఈ సొరంగాలు, ఈ బాహుబలి పంపులే కనిపిస్తాయి తప్ప వాళ్ళకు అవినీతి ఎక్కడ కనిపించదు. రైతుల ఆకాంక్షలు, అందంగా ఉన్న తెలంగాణ పొలాలు, మళ్ళొక్కసారి నీలుబారుతున్న బీడుగా మారిన తెలంగాణ పొలాలను ఇప్పుడు మళ్ళీ అద్భుతంగా పచ్చదనంతో కలకలాడుతున్న తెలంగాణ పొలాలే కనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతి కనిపించదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టి అందుకొరకు ఆ కేసీఆర్ను సైలెంట్ చేస్తే మన పబ్బం గడుపుకోవచ్చు, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్న ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టికే సిబిఐ వల్ల ఏం కాదు. నాకున్న అనుభవంతో చెప్తున్నా, వాళ్ళకి ఏమి దొరకదు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.